దేవాలయాల కోసం వందల ఎకరాలను దానం చేసిన చరిత్ర ఆ కుటుంబానిది. అంతటి ఫ్యామిలీ తమ భూమిని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్న తమకే ఇలా జరిగితే సామాన్యుల సంగతి ఇంకెలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూమిలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించిన నేతలు తెలిసే తప్పు చేశారా? రికార్డులు ఏం చెబుతున్నాయి? స్థల వివాదంపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఏముంది? వైసీపీ నేతలు చెబుతున్న మాట ఏంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ భూభాగోతం జరిగిందో, బాధితులు ఎవరు? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. భూ కబ్జాల్లో వైసీపీ నేతలు ఘనులు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలను ఉల్లంఘించి తప్పుల మీద తప్పులు చేసి దబాయించి మరీ సమర్థించుకునే టెంపరితనంలో నేర్పరులు. ప్రభుత్వ భూములు కనిపిస్తే గద్దల్లా వాలిపోయి తన్నుకుపోయేవారు. ప్రైవేట్ స్థలాలపై కన్నుపడితే నాయనో భయానో లాక్కునే ప్రయత్నం చేసేవారు. కాదుకూడదు అంటే అధికారులకు చెప్పి రికార్డుల టెంపరింగ్ చేయించి సొంతం చేసుకునేవారు. ప్రైవేట్ ల్యాండ్స్ రికార్డులు మార్చి ప్రభుత్వ భూములుగా చూపించి కబ్జా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. విజయనగరంలో ఇలాంటి పరిస్థితే ఉంది. వైసీపీ జిల్లా ఆఫీసు కోసం గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమిని ఆక్రమించడం పార్టీ నేతల బరితెగింపుకు అర్థం పడుతోంది. ఎకరా భూమి అన్యక్రాంతమైందని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకే ఇలా జరిగితే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించి తన భూమిని అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ఆఫీసు కోసం వైసీపీ నేతలు విజయనగరంలో భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వాడివేడి చర్చ సాగుతోంది. ఈ అంశం దుమారం రేపుతోంది. వైసీపీ నేతల అడ్డగోల వ్యవహారాలపై జనం ముక్కువన వేలేసుకుంటున్నారు. విద్యా సంస్థలు, దేవాలయాలకు విలువైన భూములను ఈ కుటుంబం ప్రభుత్వానికి రాసి ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ పాలనలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ స్థలం కోసం పార్టీ నేతలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించి టౌన్ సర్వే నెంబరు 569లో ఎకరా భూమి కేటాయించారు. ఇక్కడ ఫ్యాన్ పార్టీ కార్యాలయం కోసం భూమి పూజ చేసిన తర్వాత ఇది విజయనగరం రాజావారి కుటుంబ స్థలమని టీడీపీ ఆందోళన చేసింది. కానీ అధికార బలంతో తెలుగుదేశం నేతల అభ్యంతరాలను నాటి పాలకపక్షం వైసీపీ తోసిపుచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఆ తర్వాత చకచకా పనులు జరిగిపోయాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల భూభాగోతంలో మరిన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. ఫ్యాన్ పార్టీ కార్యాలయానికి ఇచ్చిన భూమి తమ కుటుంబానిదని గోవా గవర్నర్, మానస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. తమ భూమిని ప్రభుత్వ స్థలంగా పరిగణించి వైసీపీకి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇందుకు తగిన ఆధారాలను జిల్లా కలెక్టర్కు అందించారు. స్థలం తమదని 1717 నుంచి రికార్డులు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు. రికార్డులు మార్చి ప్రభుత్వ భూమిగా చూపించి వైసీపీ ఆఫీసు నిర్మాణానికి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేశారని అశోక్ గజపతిరాజు తన దగ్గరున్న ఆధారాలు చూపించారు. దీంతో వైసీపీ నేతల నిర్వాకం జనానికి అర్థమైంది. అశోక్ గజపతిరాజు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి జరిపించిన విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. అప్పటి తహసీల్దార్ ఆడియో రికార్డులను మార్చేశారని ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక పంపించారు. సంబంధిత అధికారులు పరిధి దాటి వ్యవహరించి తప్పు చేశారని కలెక్టర్ అడ్డంగా పచ్చసిరాతో రాసి పడేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అశోక్ గజపతిరాజు పట్టుపట్టడంతో ఇటు అధికారులు అటు వైసీపీ నేతలు ఇరకాటంలో పడినట్టు అయింది. ఈ భూమిని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నామన్నది ఫ్యాన్ పార్టీ నేతల మాట. 4 ఏళ్లుగా లేనిది ప్రస్తుతం వివాదమేంటి? ఇప్పుడు స్పృహ వచ్చిందా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఫ్యాన్ పార్టీ ఆఫీసు భూ లీజును రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే అప్పటి అధికారులు రికార్డులు తారుమారు చేశారంటూ ఈ వ్యవహారాన్ని తప్పుపట్టారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వైసీపీ ఆఫీసు భవన నిర్మాణానికి అనుమతులు లేవని మంత్రి కొండపల్లి స్పష్టం చేయడాన్ని గమనించాలి. ఫ్యాన్ పార్టీ నేతల అడ్డగోలు వ్యవహారం ఇక్కడే బయటపడింది.
నియమ నిబంధనలు సామాన్య ప్రజలకే కాని తమకు కాదు అన్నట్టు ఉంది వైసీపీ నేతల వైఖరి. భూ వివాదం తర్వాత నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ పార్టీ కార్యాలయ గోడలకు మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. ఇది జరిగిన తర్వాత తాము లీజుకు తీసుకున్న భూమిపై చేయేస్తే మానస ట్రస్ట్ వ్యవహారాలపై దృష్టి పెడతామంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. చేసింది తప్పు అని తెలిసినా దబాయించి దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం బరితెగింపే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.